రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి సిరిసిల్ల పట్టణానికి ముఖ్యమంత్రిగా విచ్చేసిన శాసనసభ్యులు ప్రభుత్వ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నగారు ఆది సింగన్న గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు రవాణా మరియు బీసీ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని ముఖ్య అతిథిగా వేదికపై ఆహ్వానిస్తున్నాము. అలాగే చొప్పదండి అధ్యక్షులు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. प्रकाश है ना भास्कर भाई हाँ ओके राइट है ना प्रकाश है ना ओके ना దయచేసి నాయకులందరూ వినడం తెలిసిన వాళ్ళని సరిహద్దులుగా దయచేసి సంబంధించిన వాళ్ళు పక్క జరగండి. దయచేసి తెలిసిన వాళ్ళు మాత్రమే ఎన్నిక రాగలరు.
మీరు అప్పేటప్పుడు మీరు ఓన్లీ పక్కదారు అందరూ ఇంటికి పెట్టాలండి. నా భారతన్న తన మాటే ఒక తూటై కది నిండు జనం బాట పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు మాట పొన్న వల్ల నేల మనకు తోడు నిండా పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు కష్టకాలంలో తెలంగాణ వచ్చిన తదుపరి మనకు కష్టకాలం ఎదురైనప్పటికీ ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ అధికార పార్టీ పెట్టేటువంటి చిత్ర హింస అనుకుందాం, పోలీస్ కేసు అనుకుందాం, పోలీస్ ఇబ్బంది అనుకుందాం, రోడ్ ఇబ్బంది అనుకుందాం, అన్నిటినీ తట్టుకొని ఈ నియంత్రణతో టిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోదరికి పాటు మీ అందరికీ కూడా తల్లి చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరి వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజా బహుమతి తెచ్చినటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా శాసన మంత్రిగా ఇక ఈ మన భారత ఫైటర్గా పేర్కొన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అనేక సీనియర్ నాయకులు మంత్రులు చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు కార్యక్రమాలు అమలు చేసేందులో ఈరోజు నిలిచిపోతుంది. మీరందరూ చూసిండ్రు ఆనాటి నియంత్రణతో పరిపాలన పోవాలి. రాహుల్ గాంధీ గారు అన్నారు, సోనియా గాంధీ గారు అన్నారు,
పోవాలి, ప్రజాపాలన రావాలి. సహకరించి ఏంటంటే మనమంతా కోరిక ప్రజలు సహకరిస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాల్లోనే ప్రగతి భవన్ ప్రజారంగంగా మార్చి జ్యోతిలో కూడా పేరు పెట్టి రోజు పేర్లందరూ కూడా ప్రగతి భవన్ పోయే విధంగా ప్రజల దగ్గరికి అధికారులు పంపించి ప్రజాపాలన ప్రారంభించి 6 గ్యాట్లు అందించే క్రమంలో ఇప్పటికే మనం మహిళల ఉచిత బస్సులు 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా మనం అమలు చేసుకుంటున్నాం. ఈ మొదటి వారంలో మరో 2 గ్యారెంటీ కూడా పేదలకు అమలు చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. మనం అన్నాడు 100 రోజుల్లో మనం హామీని అమలు చేస్తామంటే మనం గెలిచి 3 రోజులు కాకుండా ఇక్కడ కేటీఆర్ పక్కన హరీష్ రావు ఎక్కువ పక్కన చూసింది. ధనిక రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు విడిపోతే 6,70,000 అప్పేసి ఏం చేస్తామంటే నేతలకు 4,000 కోట్ల బకాయిలు పెట్టేలో సిరిసిల్ల మున్సిపల్కు కరెంటు బిల్లులు కట్టకుండా పోయి కాళేశ్వరం చూసేది కొద్దిపోయింది. మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు పరిస్థితులు అన్నారు. ఉంది కాంగ్రెస్ పార్టీ పెట్టిన నిజాం సాగర్, భోజంప, నాగార్జున సాగర్ అందరూ నియోజకవర్గంలో నిమ్మపల్లి 3వ ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు 40 సంవత్సరాలైనా చెక్కు చేరకుండా సేవలిస్తే ఆ రేఖలో కాలుష్యం కూర్పెట్టి ఈ మాటలు మాట్లాడితే ఏ వర్గంలో విషయం ఈరోజు కష్టకాలంలో అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్ వదిలిపెట్టి పోతుంటే కూడా ఎదుటి వాళ్ళు మార్కెట్లో అంగట్లో పసిగట్టు కొట్టుంటే కూడా కాంగ్రెస్ వదలకుండా ధైర్యంగా కాంగ్రెస్ లో ఉండి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ గెలవడానికి కారణంగా ఈ సిద్ధిగా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సైనికులందరూ కూడా పేరు పేరుగా అభినందనలు నమస్కారం చేసుకోవడం అవకాశం ఇచ్చినప్పుడు పరిస్థితి బెదిరింపులకు వెళ్ళకుండా కేటీ రామారావు గాని వాళ్ళ నాయన వచ్చినా కూడా లొక్కకుండా ఉన్నటువంటి అందరూ మామూలు లేదు నాయన రేపు మాట్లాడిస్తా ఉన్న ఇదే స్ఫూర్తి కొనసాగించండి. 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ తీసుకెళ్తే దిశని పనిచేయండి. రేపు అధికారంలో కూడా మొత్తం 12 నియోజకవర్గాలకు ఎక్కువగా స్థానిక కార్యకర్తలకు అధికారం ఇచ్చే బాధ్యత కుట్రాలే బాధ్యత మాజీ సందర్భంలో చెప్తాను. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు లోక్సభ, ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన 3 కూడా పార్టీకి సంబంధించి పనిచేసే వాళ్ళు. మిగతా టికెట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ సైనికులు ఇలా ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పరంగా అనేక ఇక్కడ ఉండబట్టేటువంటి ఇండస్ట్రీ ఏదైతుందో చేనేత రంగం అవుతుందో దాన్ని కూడా దుర్గంగా పెట్టుకొని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాలు. మేము 2040 బకాయిలు ఇవ్వలే, ప్రజలకు తెలియదు. సిరిసిల్ల నేతల జీవితాలు బంగారు మారిపోతున్నారు. కానీ రకరకాల బంగారాలు వెనుక, రోడ్డు నిర్వహణ వెనుక, సెంట్రల్ లైటింగ్ వెనుక, ఫౌంటైన్ల వెనుక ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు తెలిసేటప్పుడు ఫౌంటైన్ అంటే ఒక సెల్ఫీ పిల్లమా అనే ఆలోచనలు తప్ప వాస్తవంగా ఏం జరుగుతుందని ఆలోచించండి. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసంగా ఉండండి. సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి మొన్ననే ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మంజరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, సిరిసిల్ల సంబంధించినటువంటి పెద్దలందరం సమీక్ష సమావేశం పెట్టుకున్నాం అధికారులతో. పద్ధతిలో ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వర్క్ ఓనర్ వర్కర్ ఓనర్ కావచ్చు, లేదా పెద్ద వాళ్ళందరూ కావచ్చు, చిన్న వాళ్ళందరూ కావచ్చు, సరైన న్యాయం చేసే బాధ్యత మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలు వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ శ్రమ, మీ ఓపిక, మీ జిల్లాకు మంత్రి ఇక్కడ ఎన్నికైనా మంత్రి ఎమ్మెల్యే వస్తే అనేక సార్లు ఇవే
చెప్తానా, ఎన్నైతే సిరిసిల్లలో కేటీఆర్ అనుకోవాలనుకో లేదా ఇతరత్ర జరిగినటువంటి కార్యకర్తలు కేసులన్నీ ఎత్తివేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆలోచిస్తున్నాను. దాంతో భాగంగా ఒక మార్పు పెడతామని కాంగ్రెస్ కుటుంబం కార్యకర్తల మనం ప్రజలు మన వాళ్ళు ర్యాలీ జరిగిన ఇంకోటి జరిగినా మనమే క్రమశిక్షణ ఉండే ప్రయత్నం చేస్తుంది తప్ప లోపు తెలిసి పోలీసు తెలిసి కార్యకర్తలకు నాయకులు కలవకుండా వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే మార్పు ఎవరైనా మనం కలుసుకునే అవకాశం ఉంది, మేము కూడా ఎవరైనా దగ్గరికి పోయే అవకాశం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులే వాళ్ళ మంత్రి ఎమ్మెల్యేలకు పోయే పరిస్థితి లేదు. ఇది గడ్డ మంత్రం ఎందుకంటే ఆ పార్టీలో ఏ పరిస్థితి ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఉండేదా, ఇక్కడ పాత్రికేయ మిత్రులు కనీసం ఉండేదా, శాసనసభ్యులు ప్రేమగా వ్యవహారం చేసినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఆ పార్టీ నాయకులతో కనీసం చర్చలు కదా. ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఆ ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం ఆ దిశలో ముందుకు పోతున్న మాట మనం చెప్తాం. ఇక అనేక కార్యక్రమాలు ఇంకా ఎక్కువ మానేరు 9వ ప్రాజెక్టు పూర్తిగా మొత్తంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కింద 10, 11 ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. ఇక్కడ మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి కాదు. ఓన్లీ మున్సిపాలిటీలు రకరకాల నేను చెప్పి కదా రంగురంగుల బంగారాల వెనుక రోడ్డు డివైడర్ల వెనుక సెంట్రల్ లైటింగ్ వెనుక ఫౌంటైన్ల వెనుక దాచుతున్నటువంటి రహస్యం ఏంటో తెలుసా? ఆ రహస్యాన్ని తమకు బయటకిస్తాం. అంతేకాదు ఇంకా ఇయర్నే జిల్లా అధికార సమావేశం పెట్టినాం. నేను విమల ఎక్కడున్న ప్రభుత్వ భూమి ఎక్కడున్న పేదోని బాగా ఎవరు కబ్జా చేసినా వాటి వివరాలను జిల్లా అధికారులు కానీ పాత్రికేయులు కానీ ప్రజావాణి కానీ మన నాయకత్వాలు చేయాలి. ఉప్పు బాధం ఎవరైనా సరే కబ్జాదారులు అదే విషయం వల్ల మిగతా కార్యక్రమాలు కొనసాగుతుంది. అంతేకాదు ఇంతకుముందు సోదరులు సత్యం చెప్పినట్టుగా సిరిసిల్ల కాంగ్రెస్ పెట్టుకోకండి. సిరిసిల్ల నియోజకవర్గం వస్తే 4 శాసనసభ్యులతో పాటుగా 5 ఏళ్ళగా ఈ సిరిసిల్ల అభివృద్ధికి మేమందరం కంకణ పత్రాలు ఉంటామని మనం మరొకసారి పనిచేస్తామా. ఏ సమస్య వచ్చినా మొత్తం సిరిసిల్ల నాయకత్వానికి వారానికి నెలకు 2 రోజులా 3 రోజులా సిరిసిల్ల పట్టణమా మండలమా గ్రామమా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గ్రామంలో తిరగడానికి పట్టణంలో తిరగడానికి నాయకత్వం కదిలిస్తాం. అదే ప్రకండి మనం పోలీసులు నిర్వహించి అనిపించేది లేదు. ప్రజా సంస్థలు ఉంటాం కానీ ఎవరైనా మన మీద అధికారం చెలగించాలని ప్రయత్నం చేస్తే అందుకే దయచేసి మా ఎన్నికలు అయిపోయాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలున్నాయి. ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరంతా గట్టిగా ఇప్పటి నుంచే కష్టపడండి. పార్లమెంట్ సీట్ గెలుపులాగా స్థానిక సంస్థలు గెలుస్తాయో కాదు ఒకటే ఒక లక్ష్యం పెట్టుకుంది. వేదిక నాయకులు ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న బూత్ పోలింగ్ స్టేషన్, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పోలింగ్ స్టేషన్